జై శ్రీరామ్. సైన్స్ అండ్ ఫ్యూచర్ అనే శీర్షికన ఇప్పటికే 2 వీడియోలు చేశాను. ఇది 3వది, ఆఖరి భాగం. సో మీకు ఇప్పటికే నేను ఏం చెప్పదలుచుకున్నానని మీకు అర్థమైపోయింది కాబట్టి విస్తారంగా కాకుండా సంక్షిప్తంగా సైన్స్ ఎంతవరకు వెళ్ళదు, టు వాట్ మ్యాక్సిమం లెవెల్ ఇట్ కెన్ రీచ్, అండ్ ఏమేం చేయలేదు, ఈ 2 అంశాలని ఈ భాగంలో నేను కవర్ చేస్తాను. ముందుగా ఎంతవరకు వెళ్ళగలదు. సో 2 అంశాలు ఇందులో. ఒకటి ఏజ్ ట్రాన్స్ఫర్. యయాతి అనే మహారాజు కథ వస్తుంది. ఆయనకు శాప కారణంగా వృద్ధాప్యం అంటే ముసలితనం వస్తుంది. ఆ బాధను భరించలేక తన యవ్వనాన్ని తిరిగి పొందడం కోసం తన 5 మంది కుమారులను పిలిచి, నా వార్ధక్యాన్ని మీలో ఎవరైనా తీసుకుంటారా అని ఆయన అడుగుతాడు. వయస్సు అయిపోయిన తర్వాత ఆ కష్టాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి ముసలితనాన్ని తీసుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? మొదటి 4 కుమారులు మా వల్ల కాదు అని చెప్పేస్తారు. చివరి కుమారుడైన పురు అంటాడు, నాన్నగారు మీ ముసలితనాన్ని నేను తీసుకొని నా యవ్వనాన్ని మీకు దారాదత్తం చేస్తాను అని చెప్తాడు. అలాగే చేస్తాడు కూడా. ఇప్పుడు శ్రీమంతులు, బిలియనీర్స్ కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఆ ఏజ్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అనే దానిపైన ప్రయోగాలు చేస్తున్నారు. అవకాశం ఉంటే మనం కూడా అలాంటివి చేస్తామేమో. డబ్బులు అవకాశం లేక మనం ఊరుకున్నామనిపిస్తుంది. ఇదే కాదు, దీని నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి ఉంది. మరణమే లేనటువంటి కోరిక. ఇది కూడా భాగవతంలో వస్తుంది. శుక్రాచార్యుల వారి దగ్గరికి కచుడు అనే ఒక దేవత వచ్చి మృత సంజీవిని విద్య నేర్పించమని ప్రార్థిస్తాడు. ఈ కథ చాలా ట్విస్టులతో ఆసక్తికరంగా ఉంటుంది. నేను అంత విస్తారంగా చెప్పను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో వెతికితే కచుడు దేవయాని కథ మీకు అక్కడ దొరికిపోతుంది. ఈ కథలో చాలా మలుపుల తరువాత శుక్రాచార్యుల వారు కచుడికి మృత సంజీవిని విద్యను నేర్పిస్తారు. ఇప్పటికీ అలా ఆలోచించే వాళ్ళు మామూలుగా కాదు, తీవ్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 14 ఏళ్ల ఒక అమ్మాయి తను క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయే టైంకి తను కోర్టును ఆశ్రయించింది. దేనికో తెలుసా? తన మృతదేహాన్ని సంరక్షించి ఎప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెందుతుందో అప్పుడు తనని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి తన దేహం అవైలబుల్గా ఉండాలి కదా, దానికోసమని ఆ ప్రయత్నం. ఆ కోర్టుకు వెళ్ళి ఆమె దానికి కోర్టు అనుమతి కూడా తీసుకుంది. సో ఇది ఖచ్చితంగా జరుగుతాయి. సమయం పడుతుంది. అది 200 ఏండ్ల 500 ఏండ్ల మనకు తెలియదు, బట్ ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇప్పుడు చూసాం కదా ఈ 2 ముఖ్యమైన అంశాలు. అంటే ఒక చనిపోయిన మనిషిని బ్రతికించేంత వరకు సైన్స్ ఎదగగలదు. ఇంకా చాలానే జరుగుతాయి. మనం స్వచ్ఛంద మరణం చూసాం భీష్మాచార్యుల వారి చరిత్రలో. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వరకు బ్రతికే ఉండొచ్చు. ఈ యొక్క జెల్లీ ఫిష్లు కూడా మీరు వినే ఉంటారు. జెల్లీ ఫిష్ అనేది తన ఏజ్ని రివర్స్ చేసుకుంటూ ఎంతకాలమైనా బతికే ఉంటుంది. అంటే వేరే పెద్ద పెద్ద చేపలు వచ్చి దాన్ని చంపి తిననంత వరకు అది బతికే ఉండగలదు. దాని నుంచి సైంటిస్టులు ఇన్స్పైర్ అయి ప్రయోగాలు చేస్తూ మనిషిని ఇమ్మోర్టల్గా మార్చడానికి ఏ విధంగా సాధ్యపడుతుందో దానిపైన ప్రయోగాలు చేస్తున్నారు. సో ఇలాంటిది, ఇది ఎగ్జాంపుల్ కోసమే 2 ఇచ్చాను. ఇలాంటివి ఏమేమి మన శాస్త్రంలో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. జరిగి తీరనివి అంటే ఇది సాధ్యమే కాదు అలాంటివి ఏమున్నాయి, అవి కూడా ఒక 2 అంశాలను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఒకటి టైం ట్రావెల్. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేశారనుకోండి టైం ట్రావెల్ అని 100,000 వీడియోస్ దొరుకుతాయి. ఈ వ్యక్తి టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు, పాస్ట్ నుంచి వచ్చాడు, ఫ్యూచర్ నుంచి వచ్చాడు అని. కానీ మన శాస్త్ర ప్రకారం టైం ట్రావెల్ అని సాధ్యపడదు. మన దగ్గర త్రికాలవేత్తలు ఉన్నారు. వాళ్ళు భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది, గతంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చూడగలరు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఎంత ముందుకు చూడగలరు, ఎంత ఫ్యూచర్లో చూడగలరు అనేది తెలుస్తుంది. ఎవరు కూడా గతంలో ప్రయాణించి లేదా భవిష్యత్తులో ప్రయాణించి అక్కడ జరగబోయే అంశాలను మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు. సైన్సే దీనికి ఒక ఉదాహరణ చెప్తుంది. పారాడైమ్ అంటారు. పారాడైమ్ అంటే ఒక మనిషి తన గతంలోకి వెళ్ళి, అంటే తన తాతగారో ముత్తాతగారో బాల్యంలో ఉన్నప్పుడు ఆ ఏజ్కి వెళ్ళి
ఆ తాతగారిని చంపేశారనుకోండి, ఆయన కొడుకు అండ్ ఈ వ్యక్తి ఎవరైతే వెళ్ళి చంపారో ఆయన కూడా పుట్టే అవకాశమే లేదు. సో రెండు ఒకదానికొకటి భిన్నమైన విషయాలు, అవి జరగడానికి సాధ్యమే లేదు. సో సైన్స్ కూడా కొంతవరకు ఒప్పదు, కొన్ని థియరీస్ ఉన్నాయి. బట్ మన శాస్త్ర ప్రకారం అయితే ఇది జరగని అంశము. మనం ఇప్పుడే పాస్ట్ను చూడగలం. మనం మొబైల్లో ఎప్పుడో జరిగిన అంశాలని, లేదా యూట్యూబ్లో 90s 100sలో, లేదా కెమెరా కొత్తగా కనిపెట్టినప్పుడు ఏమేమి జరిగాయో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గతాన్ని మనం చూడగలం, ఫ్యూచర్ని ఇప్పుడు చూడలేము. కానీ ముందు ముందు సైంటిస్టులు దాన్ని కూడా కనిపెట్టవచ్చు. కానీ భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ మార్పులు చేర్పులు చేయడానికి సాధ్యమే అవ్వదు. ఇక రెండవ అంశం, గాడ్ పార్టికల్ అనే దానిపైన ప్రయోగాలు జరిగాయి. దీని ముఖ్యోద్దేశం ఏంటి అంటే, మాస్ అనేది మ్యాటర్కి ఎలా వస్తుంది అంటే, మనం భోంచేసిన తర్వాత అది ఒక మ్యాటర్, మనం భోంచేస్తాము, దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, లేవు. అది ఒకవేళ కన్వర్ట్ అయితే ఆ మ్యాటర్ ఎలా వస్తుంది, ఆ మ్యాటర్కి దాని లోపల ఉండే మాస్ ఎలా వస్తుంది, ఇది తెలిస్తే చాలా రహస్యాలను, సృష్టి రహస్యాల్ని సైంటిస్టులు కనుక్కోవచ్చు అని భావిస్తున్నారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ మొదలుకొని మొత్తం తెలుసుకోవచ్చు. దీన్నే దైవకణంగా వాళ్ళు చెప్తున్నారు. ఈ దైవకణం తెలిస్తే ఇక దేవుడి గురించి తెలియాల్సిన అవసరమే లేదు, దేవుడు అనేవాడు లేడని ప్రూవ్ చేయొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ భగవంతుణ్ణి ప్రయోగశాలలో కనిపెట్టలేదు. ఆక్సిజన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని రసాయనాలన్నీ మిక్స్ చేసేసి ఇక్కడ ఆక్సిజన్ ఉంది అని ప్రూవ్ చేయొచ్చు. అలాగే భగవంతుణ్ణి ప్రూవ్ చేయడానికి అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. దానికి ప్రత్యేకమైన ప్రయోగశాల ఉంది, అది మన మనస్సు. అందులో జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, ఆత్మశుద్ధి ఇలాంటి ఎన్నో రసాయనాలను కలిపి ప్రయోగం చేస్తే అక్కడ మాత్రమే భగవంతుడి దర్శనం అవుతుంది. ల్యాబ్లో తెలిసేవాడు భగవంతుడు కాదు. భౌతిక ప్రయోగశాలలో ఎప్పటికీ ఎవరికీ దొరకని భగవంతుడు మన మనస్సు అనే యాగశాలలో మనకు ఎప్పటికైనా దర్శనం ఇవ్వాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వేరే వేరే కొత్త అంశాలను స్పృశిస్తూ ఇతర వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.